వారాహి అమ్మవారి నవరాత్రుల రెండవ రోజు అండి. ఈరోజు కూడా హోమం పూజ జరుగుతూ ఉన్నాయి. సో మేము కూడా వచ్చామన్నమాట పూజకి. లాస్ట్ ఇయర్ మేము ఇంట్లో చేసామండి, చెప్పాను కదా. అది ఎలా చేసుకున్నాము ఏంటి అని చెప్తాను. చాలా నిష్టగా చేయాలండి ఇంట్లో చేసుకునే పని అయితే. ఎవరైనా అడిగారు కొంతమంది, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంట్లో చేసుకోవాలి అంటే మనం ఏదైనా అమ్మ పటం పెట్టుకొని రెడ్ కలర్ ఫ్లవర్స్తో అలంకరించుకొని బెల్లం పానకం ధూపం ఖచ్చితంగా ఉంటుంది చూసుకోండి. ఆ రెండు అమ్మకి చాలా ఇష్టము. మీ ప్రసాదం ఏమైనా చేసుకునే పని చేసుకోవచ్చు. దద్దోజనం, పులిహోర, పొంగలి ఏదైనా మన ఇష్టం అన్నమాట. పటాన్ని జరపకూడదు, ప్లేసులు వేరు ప్లేసెస్లో పూజలు చేయకూడదు, ఒకే దగ్గర పెట్టి చేయాలండి పూజ. ప్రాణ ప్రతిష్ఠ అంటారు కదా, అలా పెట్టి ఫస్ట్ డే ఆ రోజు 9 days ఆపకుండా చేయాలి. ఒక్కరోజు కూడా మానకూడదు. నాన్ వెజ్ అస్సలు తినకూడదు. మార్నింగ్ కూడా స్నానం చేసి అమ్మకి దండం పెట్టుకోవాలి. ఈవినింగ్ సూర్యాస్తమయం అవ్వంగానే అయిపోయిన తర్వాత ఏ టైంలోనే చేసుకోవచ్చు అండి. రాత్రి సమయంలో ఎక్కువ పూజిస్తారు వారాహి అమ్మవారిని, రాత్రి దేవత అంటారనమాట. ఇంకోటి వచ్చి ఈ 9 days గట్టిగా మనం ఏదైనా కోరుకుంటే జరుగుతుందండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ మేము చేసామన్నమాట, మాకు జరిగింది. సో మీకు కూడా ఏవైనా కోరికలు ఉంటే గట్టిగా ఈ 9 days అమ్మని బాగా పూజించండి, నమ్మకం పెట్టుకోండి. ఏదైనా నమ్మకంతోనే జరుగుతుందండి. ఫస్ట్ మనం నమ్మాలి. మనం ఏ పని చేసినా ఏ పూజ చేసినా మనం నమ్మాలండి. నమ్మి గట్టిగా నమ్మి కోరుకోండి, జరుగుతుంది. చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయండి. 9 days పూజ చేసి చూడండి, మీకే చేంజ్ కనిపిస్తుంది అనమాట. చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, పాజిటివ్ వైబ్స్ వస్తాయి, చాలా బాగుంటుందండి. వారాహి అమ్మవారు అసలు ఎవరు అంటే పార్వతీదేవి దుర్గావతారం ఎత్తుతుందంటండి. దుర్గావతారం ఎత్తినప్పుడు ఒక రాక్షసుని చంపడానికి 7 అవతారాలు కావాల్సి సప్తమాతృలు వస్తారండి ఆమెలో నుంచి. వాళ్ళల్లో ఒక దేవత వారాహి అమ్మవారు అన్నమాట. సో ఉగ్రరూపం అంటారు ఈ అమ్మవారిని. అంటే అహంకారాన్ని అణిచివేయడానికి అమ్మవారిని ఎక్కువ పూజించుకుంటారంట. చాలా బాగా కోరికలు జరుగుతుంది అని అనుకుంటారండి. ఇక్కడ చూసారా రేకు, దీని మీద మన గోత్రము మన పేర్లు రాస్తే హనుమాన్ దేవుణ్ణి ప్రతిష్ఠిస్తున్నారంట ఒక ఊర్లో. అక్కడ కింద తవ్వి మట్టిని ఇవన్నీ పెట్టి దీని మీద ప్రతిష్ఠిస్తారంట మనం ఒకవేళ అడిగితే. సో అది చూస్తూ ఉన్నాను. నాకు తమాషగా చూడంగానే గ్రంథాల మీద రాస్తారు కదా, అలా అనిపించింది. ఏంటా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూశాను. సో రేక్ అనమాట ఇది. ఇంకా ప్రసాదం, సెకండ్ డే ప్రసాదం అనమాట.